రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలకు మంచినీటి సరఫరాలో ఎక్కడా అంతరాయం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనికోసం ప్రతి జిల్లా కలెక్టర్కు తక్షణమే ₹1 కోటి చొప్పున నిధులు విడుదల చేయాలని సీఎస్ జి సాయిప్రసాద్ను నిర్దేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్షలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ పంపిణీ చేయాలని, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ సేవల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా మరిన్ని సంస్కరణలను ప్రకటించారు. వాహన డీలర్లనే అదనపు రిజిస్ట్రేషన్ అథారిటీలుగా గుర్తించి కేవలం 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా సీఎం ఆమోదం తెలిపారు. పౌర సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమర్థంగా వాడేందుకు నిపుణులతో సలహా మండలి ఏర్పాటు చేయాలని, మైనింగ్ పర్యవేక్షణకు మధ్యప్రదేశ్ తరహాలో డ్రోన్ వ్యవస్థను అధ్యయనం చేయాలని సూచించారు. అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ శాఖలు అందించే మిగిలిన అన్ని పౌర సేవలను ఆన్లైన్ ద్వారానే అందించాలని అధికారులను ఆదేశించారు. పాలనలో పారదర్శకత కోసం సీనియర్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని నిర్దేశించారు. కార్యదర్శులు నెలకు 3 రోజులు, హెచ్ఓడీలు 6 రోజులు, జిల్లా కలెక్టర్లు 8 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని స్పష్టం చేశారు. పంటల మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు విశ్లేషించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని, అవేర్ సాంకేతికత ద్వారా మత్స్యకారులకు చేపలు సమృద్ధిగా లభించే ప్రాంతాలను తెలియచేయాలని సీఎం సూచించారు. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని పెంచేలా ప్రతి శాఖ నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.